జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో కాల్పులు జరిగిన లష్కరే ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇంటి దగ్గర స్పెషల్ ఆర్మీ ఫోర్స్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆసిఫ్ షేక్ కుటుంబ సభ్యులతో కొందరు అనుమానితులు వచ్చి మాట్లాడుతున్నారనే సమాచారం రావడంతో సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటి మరికొంత భాగాన్ని తహసీల్దార్ సిబ్బంది సహకారంతో కూల్చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. ప్రస్తుతం మనం పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో కాల్పులు జరిపిన ఉగ్రవాదులు ఒక ఉగ్రవాది గుణ ఆసిఫ్ షేక్ నివాసం వద్ద ఉన్నాం. ప్రజెంట్ మన వెనకే ఆసిఫ్ షేక్ నివాసం కనిపిస్తుంది. ఆ నివాసంలోనే ఆసిఫ్ షేక్ వారి తల్లిదండ్రులు సోదరి అంతా కూడా అక్కడే నివాసం ఉంటారు. ఈ ఉగ్రదాడిలో ఆసిఫ్ షేక్ కూడా ఉన్న నేపథ్యంలోనే స్పెషల్ ఆర్మీ సిబ్బంది 24వ తేదీన సాయంత్రం ఐఈడి బాంబులతో వారి నివాసాన్ని పేల్చేశారు. అయినప్పటికీ కూడా కొంత భాగం మిగిలి ఉన్న నేపథ్యంలోనే మళ్ళా ఈరోజు తహసీల్దార్ సిబ్బంది తహసీల్దార్ సిబ్బందితో వచ్చి మళ్ళీ మధ్యలో ఉన్న గోడ ఏదో కనిపిస్తుందో ఆ గోడను కూడా కంప్లీట్గా మధ్యాహ్నం వరకు కూడా గోడ ఉంది. ఆ గోడ కూడా ఇప్పుడు ఆ గోడను కూడా తహసీల్దార్ సిబ్బందితో వచ్చి అక్కడ క్లోజ్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ వారి ఇంట్లో వైట్గా ఏదైతే కనిపిస్తుందో దాన్ని కొంచెం పరదా దానికి అడ్డంగా కట్టుకునే విధంగా కూడా వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ రేకులు ఏవైతే కనిపిస్తున్నాయో ఇదంతా కూడా మొన్న 24వ తేదీన నైట్ ఇదంతా కూడా ఐఈడి అలాగే లోకల్గా ఉన్న సిబ్బందితో వచ్చి గవర్నమెంట్ సిబ్బందితో ఇదంతా కూడా పడవేసేట్టు కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ గోడ నుంచి యువతల వరకు మాత్రమే ఆసిఫ్ షేక్ నివాసం, ఈ పక్కది వారి బంధువుల నివాసం ఉన్న నేపథ్యంలో కేవలం సగం వరకు మాత్రమే వారి నివాసాన్ని ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. ప్రధానంగా వాళ్ళ సోదరి కూడా ఒకటే చెప్తుంది, ఏదైతే తన సోదరుడు ఆసిఫ్ షేక్ చేసింది చాలా తప్పు, అలా చేయాల్సింది కాదు, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటామంటూ కూడా వారు చెప్తున్నారు. కానీ ఏదైతే మళ్ళా ఈరోజు దీనికి సంబంధించిన స్పెషల్ ఆర్మీ ఫోర్స్ కూడా మళ్ళొకసారి అంటే చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వారి ఇంటికి వెళ్తున్నారు, వారితో మాట్లాడుతున్నారని సమాచారం అందిన నేపథ్యంలో మళ్ళా కొద్దిసేపటి క్రితమే స్పెషల్ ఆర్మీ ఫోర్స్ వచ్చి మళ్ళీ ఒకసారి అక్కడ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. వారింట్లోనూ చుట్టుపక్కల ఇళ్లలో కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ దీంతో పాటు వేరే నివాసంతో పాటు చుట్టుపక్కల తారూరు గ్రామం ఏదైతే ప్రాంతం ఉందో ఈ ప్రాంతం అంతా కూడా త్రాల్ ప్రాంతంలో మొత్తం కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి స్పెషల్ ఆర్మీ ఫోర్స్ ఇక్కడ నుంచి నిష్క్రమించారు. ఇక ప్రజెంట్ తమ కుటుంబ సభ్యులు ఈ నివాసంలోనే ఉన్నారు. అంటే లోపలికి మీడియాను అనుమతించిన నేపథ్యంలోనే కొంచెం దూరం నుంచే షేక్ ఆసిఫ్ నివాసాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్న వ్యక్తివి. మొత్తంగా చూసుకుంటే ఈ ఉగ్రవాదుల దాడిలో ఒక ఉగ్రవాదిగా కాల్పులు జరిపిన ఉగ్రవాదిగా ఆసిఫ్ షేక్ ఉన్నారు. గత 3 సంవత్సరాలుగా మా ఇంటికి రావడం లేదు, తను జమ్మూలోనే ఉంటాడు అనేది కూడా ఆసిఫ్ షేక్ సోదరి చెప్తోంది. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ, బిగ్ టీవీ, ఆసిఫ్ షేక్ నివాసం నుంచి త్రాల్.